కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట. అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మా మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఈ మధ్య మన కావల్లో ఇప్పుడు వలస పక్షులాగా ఈ మాలమహానాడు వలస పక్షి ఒకటి వచ్చింది. అసలు అది ఆయనకి ఆ మాలమహానాడు ఎవరిచ్చారు ఆయనకే తెలియదు. దాన్ని అడ్డం పెట్టుకొని ఆయన కావాలంటే ఆయన వ్యక్తిగతంగా పోయి ఆ అధినాయకుడికి ముడిగు చేసుకోమని మాకు అభ్యంతరం లేదు. మాలమహానాడు యొక్క లక్ష్యము, దాని యొక్క గమ్యాన్ని పాడు చేస్తూ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఏదో కావ్య కృష్ణారెడ్డి ఆ మైనింగ్ మాఫియా చేసాడు, అది చేసాడు, ఇది చేసాడని. అసలు నేను 10 సంవత్సరాల నుంచి సౌమ్యుడు అంటే మా నాయకుడు చాలా సౌమ్యుడు, కృష్ణారెడ్డి చాలా దుర్మార్గుడు అంటూ ప్రచారం చేశాడు. అసలు ఈయన వచ్చిందే కావాలకి 6 నెలలు 7 నెలలు అయింది. అసలు ఈ చరిత్ర చూస్తే మాలమహానాడుని అడ్డం పెట్టుకొని కావల్లో దండకాలు మొదలు పెట్టాడు. కానీ ఇక్కడ కావల్లో ఉండే మాలమహానాడు కానీ, దళిత నాయకులు కానీ, దళిత ఉద్యమాలు, దళిత సామాజిక ఉద్యమాలకు ప్యూరిటికట్ అయిన కావల్లో చాలా నీతి నిజాయితీగా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆ వర్క్ చేసే అందరూ కూడా ఒక ఓర్పు, సహనం ఉంది. ఇటువంటి ఎక్కడి నుంచో వచ్చి ఈ వలసవాదులు ఈ విధంగా మాట్లాడుతుంటే చూస్తా ఉన్నాం. టైం దగ్గర పడింది. అందరూ కూడా మేము వాడిని ఇక్కడి నుంచి సాగనంపడానికి ఇక్కడ ఉండే దళిత నాయకులందరూ కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. వాడు చెప్తూ దాసరి శివాజీ గారు, మీ చరిత్ర ఉలవపాడు, నీ చరిత్ర ఆ రౌడీ షీట్స్ నుంచి ఒంగోలు దిశ పోలీస్ స్టేషన్, తాలూకా పోలీస్ స్టేషన్లో ఏ కేసులు ఉన్నాయి కూడా అన్ని ఎఫ్ఐఆర్లతో సహా మేము తెచ్చున్నాము. సెకండ్ ఎపిసోడ్ అవన్నీ కూడా ముందు పెడతాము. కాబట్టి నువ్వు మాలమహానాడు పేరుని ఏ మాత్రం ఈసారి ఉపయోగించుకున్నా కూడా మాలలందరూ కూడా తెరవబడి తన్ని కొడతామని మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవి చెప్పాడు, జల్లైదు మండలంలో అటు గట్టుపల్లి, ఇటు అన్నవరంలో దళితులు 100 ఎకరాల భూమి ఆయన కబ్జా చేశాడని. అసలు అక్కడ ఎంత భూమి ఉందో నీకు తెలుసా? ఎవరన్నా దళితులకి ఏమైనా భూమి ఇప్పించేవా నువ్వు? సరే, వాళ్ళ భూమిని కబ్జా చేస్తే వాళ్ళు ఏమన్నా వచ్చేసి నీకు వచ్చేసి, అయ్యా శివాజీ మా భూమిని కావ్య కృష్ణారెడ్డి కబ్జా చేసి మా మైనింగ్ చేసాడని ఏమన్నా చెప్పారా? ఆ నాయకుడు నీ కాడకు వచ్చి ఆయన సమాధానం చెప్పాలా? నేను ఎక్కడికి రమ్మంటే ఆడికి వస్తాను, ఆడ మాట్లాడుకుందాం, ఆయన చేసిన కబ్జాలని నేను చెప్తాను. ఆయన అక్కర్లే, గట్టుపల్లికి పోదాం, క్వారీ కాడకు పోదాం, రా, ఇక్కడుండే దళిత నాయకులు అందరం వస్తాం. నువ్వు అసలు జల్లంకి మండలానికి దిక్కులు తెలియదు నీకు. అటువంటి వ్యక్తివే ఈ విధంగా మాట్లాడటం. ఇక నుంచి కూడా నోరు అదుపులో పెట్టుకోకపోతే నువ్వు కావాలంటే ఊడిగం చేసుకో. మాలమహానాన్ని అమ్ముకున్నావు. ఇక నుంచే అంటే ఇక్కడుండే బాలవాళ్ళు నువ్వు అమ్ముకుంటా ఉంటే ఇంకా చూస్తా, సహించరు. ఎందుకంటే కావలి నియోజకవర్గం ఒక ప్రశాంతమైన వాతావరణంలో పెరిగింది. కాబట్టి ఇక్కడ దళిత నాయకులు కూడా అందరూ కూడా ప్రశాంతత కోరుకుంటారు. నీలాగా అరాచకాలు చేసి అందరికీ నీ వెనకుండి ఒక రియల్ ఎస్టేట్ నాయకుడు, ఒక దళిత నాయకుడు కావాలని ఒక బకరాగాన్ని దగ్గొచ్చి నీకు పరిచయం చేశారు. నువ్వు కావలికి వచ్చిన ఒక బకరా మాలమహానాడు నాయకుడివి. కాబట్టి శివాజీ నోరు అదుపులో పెట్టుకో. కావలి ప్రజలు కావలి దళితులు నిన్ను చూస్తానే ఉన్నారు. నీకు రోజు దగ్గర పడితే జాగ్రత్తగా, నోరు అదుపులో లేకపోతే. అదేవిధంగా మేము చెప్తున్నాం, రేపు భవిష్యత్తులో అంటే మేము ఇక్కడ ఒక దళిత నాయకులుగా కాదు, మేము ఒక తెలుగుదేశం సీనియర్ మాలలుగా మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే మాలల మనోభావాన్ని దెబ్బతీస్తున్నావు మాలమహానాడిని అడ్డం పెట్టుకొని. కాబట్టి ఇప్పుడు ఖబర్దార్ అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి మరియు పార్టీకి ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం అందరూ పెద్దలు చెప్పారు.
అయితే నేను క్లుప్తంగా ఒక 2 మాటల్లో ఈ ప్రెస్ మీట్ ముగిస్తాను. కావ్య కృష్ణారెడ్డి గారు కావలి అభ్యర్థి అనగానే ఈ ఒలుగు పుట్టిన వైసీపీకి ఏమి చేయాలో అర్థం కాక వాళ్ళు తికమక పడిపోతా ఉన్నారు. టీడీపీ నుంచి తీసుకోపోయాం ముగ్గురిని. వాళ్ళకి ఏ వార్డులు ఉన్నాయి? అన్నపూర్ణ శరణ ఏ వార్డులో ఇంతకుముందు ఇన్ఛార్జిగా ఉన్నాడు, ఆయన ఏ వార్డులో పోటీ చేశాడు, ఏమైనా ఉందా? లేదు. ద్రోణాదుల వెంకట్రావు ఎప్పుడైనా సరే ఆ వార్డులో పోటీ చేసి గెలిచాడా? అతనికి ఏమన్నా స్థానికంగా బలం ఉందా? లేదు. ఆయన మాలమహానాడు శివాజీ, ఆయనది ఈ ఊరే కాదు. ఏదో వైసీపీ నుంచి టీడీపీలోకి జనాలు వస్తూ ఉన్నారు, దాన్ని కప్పిపుచ్చడానికి ఏదో కొద్దిగా చేయడానికి దాన్ని చేస్తూ ఉన్నారు. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఇక్కడ మాల మహానాడు మాదిగ దండోరా, మేము ఇద్దరం కూడా దళిత సమస్యల పైన మేము పోరాడుతూ ఉంటాం. మాకు వ్యక్తిగతంగా వర్గీకరణ మీద పోరాడుతూ ఉన్నా, దళిత సమస్యలు వస్తే ఇద్దరం కలిసే, మేము కానీ బాబురావు అన్న కానీ వెంకటేశ్వర అన్న కానీ దళిత ఐక్య కార్యాచరణ వేసుకొని కూడా ఈ నియోజకవర్గంలోనైతేనేమి ఈ జిల్లాలో అయితేనే పోరాటం చేశాం. ఆయన ఎప్పుడు ఈడెవరు ఒక అమ్మాయిని చేసుకున్నాడంట, ఆయన శివాజీ, మాకు తెలీదు. ఆయన ఒక బాలికలు తీసుకున్నాడు. ఆయన మాలమోహన్ రాష్ట్ర అధ్యక్షుడు అనేది ఆయన ఇంటి మీద బోర్డు చూస్తుగా మాకు తెలియలా. నేను గత 20 సంవత్సరాల నుంచి మాదిగ ఉద్యమంలో ఉన్న మాల మహానాడు అధ్యక్షులు తెలుసు, మాదిగ అధ్యక్షులు తెలుసు, అందరూ తెలుసు నాకు. మాల మహానాడు అంటే ఎల్లండి వెంకటేశ్వరులు అంటారు, ఈయన కూడా మాకు తెలియదు. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మీకు వ్యక్తిగతంగా మా నాయకుడు కావ్య కృష్ణారెడ్డి గారిని విమర్శిస్తే ఒకటే చెప్తా ఉన్నాం, ఒకసారి 2 సార్లు చూస్తాం, 3వసారి కానీ విమర్శిస్తే 4 తెగ్గొస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. 4 తెగ్గొస్తామని తెలియజేస్తా ఉన్నా. వ్యక్తిగత విమర్శలు చేస్తే ఆయన చేసిన అవినీతి నిరూపించండి, అంతేగాని ఏదో పొలుసు కబుర్లు కానీ చెప్పుకుంటూ ఈ సోషల్ మీడియాలో చేసుకుంటే మటుకు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను, 4 తెగ్గొస్తామనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి, మాటలు జాగ్రత్తగా తెలియజేస్తా ఉన్నాం. కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి.